హరీష్ అన్న జన్మదినం సందర్భంగా తెలంగాణ స్టేట్లనే ఒక పండుగ వాతావరణం అయింది. ఏ టీవీలా, ఏ సోషల్ మీడియాలో, ఏ పేపర్లా ఎక్కడ చూడు హరీష్ అన్న హరీష్ అన్న హరీష్ అన్న. ఎందుకంటే ఆయన అట్లాంటి వ్యక్తి కాబట్టి ఇవాళ ఆయన అంత మంది ప్రజాదరణ చొరగొన్నాడు. నాకైతే ఆయన నా గురువార్యులు, నా దైవ సమానులు, నాకు అన్నీ మా హరీష్ అన్ననే కాబట్టి ఆయనకు ఆ దేవుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, ఉన్నత పదవులు ఎన్నో ప్రసాదించాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఆయనకున్న ఓపిక టీఆర్ఎస్ ప్రతి కార్యకర్తకు ఉండాలి, ప్రతి లీడర్కు ఉండాలి. ఒకటో మనిషి 1000 మంది ఉంటే ఒకటో మనిషికి ఎంతో ఓపికతో సమాధానం చెప్తాడో ఫస్ట్ పర్సన్, లాస్ట్ 1000వ వ్యక్తికి కూడా అంతే ఓపికతో సమాధానం చెప్తాడు. అది ఆయన ఓపికకు, ఆయన మంచితనానికి నిదర్శనం. కాబట్టి ఇంతమంది మా తెల్లాపూర్ ప్రజలు, ఆల్ గ్రామాల ప్రజలు, మున్సిపాలిటీ, పాత మున్సిపాలిటీ, ఎంఐజీ అందరు వచ్చి దీన్ని సక్సెస్ చేసి హరీష్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరొకసారి హరీష్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు. లాంగ్ లివ్ హరీష్ అన్న, లాంగ్ లివ్ హరీష్ అన్న, లాంగ్ లివ్. నిజానికి నేను 6 సంవత్సరాల నుంచి ఈ పిల్లల సమక్షంలో నా బర్త్డేని ప్రతి సంవత్సరం నా జన్మదినం సందర్భంగా నేను ఈ పిల్లల సమక్షంలో జరుపుకుంటాను. అదేవిధంగా నా బర్త్డేకి వచ్చినప్పుడు సోమన్న, నిజానికి నాకు ఇక్కడ ఈ పిల్లల అనాథ ఆశ్రమం ఉంది అని నాకు తెలియదు ప్రభు. ఇంకా మనం ప్రతిసారి వీళ్ళకి మనకు తోచింది ఏదున్నా మనం సాయం చేద్దామని ఆ రోజు సోమన్న చెప్పడం. నిజానికి ఇప్పుడు సోమన్న చేస్తున్న కార్యక్రమాలు మనకు చాలా తెలుసు. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, నిజానికి 2005, 2006 నుంచి కూడా నేను గమనిస్తూ ఉంటా. చాలా సోమన్న చేసిన కార్యక్రమాలు అసలు చెప్పుకోవడానికి చాలా ఉంటాయి. అదేవిధంగా ఈ పిల్లల విషయంలో కూడా చాలా తొందరగా రియాక్ట్ అయ్యి పిల్లలకి ఇంత చేదోడు వాదడుగా ఉన్నాడంటే నిజానికి ఇది చాలా చిన్న కార్యక్రమం సోమన్న. ఇంకా భవిష్యత్తులో పిల్లలకి నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. నిజంగా సోమన్న దృష్టిలో మీరు పడ్డారంటే మీకు అందరికీ ఇంకా చాలా మంచి కార్యక్రమాలు మీకు అందుతాయని, మీరు సోమన్న ఇట్లా మేమందరం మీకు ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ ప్రతి ఒక్కరు బాగా చదువుకొని మీరు మంచి ఉన్నత స్థాయిలోకి వెళితే మీకు చాలా ఆనందంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అన్ని వేళలా మీకు ఏదున్నా మేము నిలబడతామని తెలియజేస్తూ, నిజానికి ఇప్పుడు ఇక్కడికిక్కడ చాలామంది చూడండి, నిజానికి ప్రతి ఒక్కరు ఈ విధంగా ముందుకొచ్చేసి మీకు అందరూ ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఏదిగినా మీరు మాకు ఏది లేదని కాకుండా మీరు అన్నీ ఉన్నాయనుకోని మీరు బాగా చదువుకొని మంచి